డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఇక్కడ నుండి ఆటోమేటికల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్ ఇంపల్సెస్ ఏదైతే లోపలికి వస్తుందో సెన్సెస్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ బ్రీతింగ్ ద్వారా కానీ లోపలికి ఏదైతే ఇంపల్స్ వస్తుందో అది మైండ్ యొక్క సిస్టమ్ 1 లో ఐఈఎస్ఎం సెంటర్స్ కి పల్సెస్ చేరవేస్తుంది. ఈ పల్సెస్ ఇక్కడ డీకోడ్ చేయబడతాయి. ఈ డీకోడింగ్ ప్రాసెస్ అర్థమెటికల్ గా అర్థం చేసుకోవడానికి అస్యూమ్ చేసాం అనమాట. ఐ సెంటర్ +2000 నుండి -2000 మధ్యలో ఉంటుందని దాని ఇంటెన్సిటీ. ఈ సెంటర్ +4000 నుండి -4000 ఉంటుందని, ఎస్ సెంటర్ +8000 నుండి -8000 ఉంటుందని, ఎం సెంటర్ +2000 యూనిట్స్ దాకా ఉంటుందని. In each center, when the intensity has to move from more to less or less to more intensity of the same grade, then it will simply slide up and down. సో ఈ ఐ సెంటర్ లో కానీ ఈ సెంటర్ లో కానీ ఎస్ సెంటర్ లో కానీ ఎం సెంటర్ లో కానీ ఇంటెన్సిటీ అది అదే గ్రేడ్ లో అంటే ప్లస్ అయితే ప్లస్ గ్రేడ్ మైనస్ మైనస్ గ్రేడ్ లో ఎక్కువ కానీ తక్కువ కానీ మూవ్ అవుతున్నప్పుడు అది స్లైడింగ్ అప్ కానీ స్టేటస్ స్లైడింగ్ డౌన్ కానీ అవుతుంది. ఇంటెన్సిటీ లెవెల్ థర్మోమీటర్ లో ఎలాగైతే పాదరసం పైకి తిరుగుతుందో టెంపరేచర్ బట్టి పైకి కిందకి అవుతుంది, అలాగా దాని ఇంటెన్సిటీ లెవెల్ బట్టి దాని ఇంటెన్సిటీ ఆ సెంటర్ ఇంటెన్సిటీ ఎక్కువ అవటం తక్కువ అవటం జరుగుతుంది. ఇఫ్ we could see the movement up and down coil horizontal, we would find the movement serpentine. సపోజ్ ఈ ఈ ఐఎస్ సెంట్రల్ మధ్య ఈ పల్సెస్ బట్టి ఇంటెన్సిటీ యొక్క వేరియేషన్ ఏదైతే మార్పు వస్తుందో ఆ మార్పుని నువ్వు విజువలైజ్ చేసినట్టయితే అది అప్ అండ్ డౌన్ అవుతున్నట్టుంది, కాయిల్ గా ఉంటుంది. ఒక సెంటర్ హారిజాంటల్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఈ ఓవరాల్ మూవ్మెంట్ అంతా సర్పెంటైన్ మూవ్మెంట్ లాగా ఉంటుంది, పాము యొక్క కదలికల్లాగా ఉంటుంది. అందుకని ఈ శరీరంలో ప్రవహించే శక్తి ఒక మారు ఆ, పద్ధతిని జనగా పాము యొక్క మూవ్మెంట్ తో చెప్తుంటారు. పాము యొక్క స్పెషాలిటీ ఏంటంటే పాము మూవ్ కాకుండా అలా ఉంటే కనబడదు, పాము మూవ్ అవుతున్నప్పుడు కనబడుతుంది. ఈ ఎనర్జీ కూడా అంతే, శరీరంలో ఎనర్జీ, బాడీలో ఉండే ఎనర్జీ కూడా అది పాయింట్ నుండి పాయింట్ మూవ్ అవుతున్నప్పుడు మనకు కనబడుతుంది. ఈ ఈ మూవ్మెంట్ ని అంతా ఈ అసోసియేట్ అయి ఉంటుంది ఐఈఎస్ మూవ్మెంట్ తో, అందుకోసం సర్పెంటైన్ మూవ్మెంట్ లా కనబడుతుంటుంది. Ancients, seeing these movements of intensity from the centers of 6 and 7, vision stated the play of Sattva Raja Tamas. So, ఈ ఏన్షియంట్ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు could able to attain so the state of observation. సో వాళ్ళ సెంటర్స్ పారామెంటల్ సెంటర్ అండ్ ట్రాన్స్డెంటల్ సెంటర్ ఆల్రెడీ ఫుల్లీ డెవలప్ అయిన స్టేట్ లో వాళ్ళు విజువలైజ్ చేయగలుగుతారు. ఈ విజన్ ని, ఈ విజువలైజ్ చేసింది, పర్సీవ్ చేసింది మూమెంట్ ఉంటుంది, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఈ సత్వ రజో తమో గుణాల ఆట, ఈ మూడు గుణాల యొక్క ఆటే లైఫ్ అనేది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోడెడ్ ఇంపల్సెస్ లోపలికి చేరాయి, మైండ్ లోకి వెళ్ళాయి. సో అవి రెస్పెక్టివ్ సిస్టమ్ 1 లో ఉండే సెంటర్స్ ని రీచ్ అయ్యాయి. ఇక్కడ డీకోడింగ్ ప్రాసెస్ అయింది. సో ఎప్పుడైతే ఈ పల్సెస్ 3 సెంటర్లకి 4 సెంటర్లకి చేరాయో అక్కడ దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి డీకోడ్ అవుతాయి. ఈ డీకోడ్ అవటం బట్టి దాని యొక్క ఇంటెన్సిటీ మార్పు వస్తుంది. సో ఐ ఇంటెన్సిటీ +1800 అయింది అనుకోండి ఒక కేసులో. అలాగే ఈ సెంటర్ యొక్క ఇంటెన్సిటీ +3000 అయింది అనుకోండి. ఎస్ యొక్క ఇంటెన్సిటీ +4000 అయింది అనుకోండి. సో ఈ టోటల్ ఈ మూడు ఇంటెన్సిటీ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, థాట్ యొక్క ఇంటెన్సిటీ అనమాట. ప్రతి థాట్ లోను ఐ సెంటర్ యొక్క ఇది ఉంటుంది, ఈ సెంటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది డీకోడెడ్, అండ్ ఎస్ సెంటర్ డీకోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఆ మూడింటికంటే అర్థమెటిక్ సంబంధించిన ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకుంటే 1800 +3000 +4000 ఈజ్ ఈక్వల్ టు +8800 అనే ఇంటెన్సిటీతో థాట్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ థాట్ కింద కన్వర్ట్ కాలేదు, అది ఒక సీజబుల్ ఎనర్జీ స్టేట్ లో ఉంది. మనం అనుకున్నాం కదా థాట్ ఫార్మేషన్ లో స్టేజెస్. థాట్ ఫార్మేషన్ లో ఫస్ట్ ఏంటంటే ప్యూర్ ఎనర్జీ స్టేట్, తర్వాత థాట్ అన్ఎక్స్ప్రెస్డ్ స్టేట్, థాట్ సప్రెస్డ్ స్టేట్, థాట్ ఎక్స్ప్రెస్డ్ స్టేట్ ఇన్ వర్డ్స్, థాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ యాక్షన్. సో
దీంట్లో ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది ప్లస్ 8800 యూనిట్స్ ఉంటుంది అనమాట. ఇది ఎగ్జిక్యూషన్ చేయటం either వర్డ్స్ రూపంలో కానీ లేదా యాక్షన్ రూపంలో కానీ ప్లస్ 1700 యూనిట్స్ యొక్క ఇంటెన్సిటీతో జరుగుతుంది అనమాట. సో ఇది ఇక్కడ అర్థమెటిక్ సమ్మే జరిగిపోయింది. అన్ని మైనస్లు ఉన్నా అన్ని ప్లస్లు ఇంటెన్సిటీలు ఉన్నా జస్ట్ అర్థమెటిక్ సమ్మే అవుతుంది. బట్ ఏదైనా ఒకటి మైనస్ ఉండి మిగతా ప్లస్లు ఉన్నా లేదా రెండు మైనస్లు ఉండి ఒకటి ప్లస్ ఉన్నా ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇంకో కేసు తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఐ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ రెడికోడ్ ప్లస్ 1800 ఉంది, ఈ మైనస్ 300 ఉంది, ఎస్ ప్లస్ 4000 ఉంది, ఎం సెంటర్ యాజ్ యూజువల్ గా 1700 ఉంది. సో ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. మామూలుగా అర్థమెటిక్ సమ్ చేస్తే ఏమవుతుంది 4000 ప్లస్ 1800 అంటే 5800 మైనస్ 3000. సో దెర్ఫోర్ 2800 అవ్వాలి. బట్ అలాంటి అర్థమెటిక్ జరగదు. ఇక్కడ ఈ అండ్ ఎస్ సెంటర్ చాలా ఫ్రెండ్లీ సెంటర్స్. సో ఎస్ సెంటర్ ని ఈ సెంటర్ ఫాలో అయిపోతుంటుంది, ఈ సెంటర్ ఎస్ సెంటర్ ఫాలో అయిపోతుంటుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఎక్కువ ఉన్నది ఎవరు ఎస్ సెంటర్. సో ఎస్ సెంటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ సెంటర్ ఒక విలువ 4000 ఉంది, ఇది ఈ సెంటర్ 3000 ఉంది కాబట్టి ఎస్ సెంటర్ ఈ సెంటర్ ని డామినేట్ చేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ దాన్ని కూడా ప్లస్ కింద మార్చేస్తుంది. సో ఇక్కడ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ప్లస్ 3000 ప్లస్ 4000 ప్లస్ 1800 ఎఫెక్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సపోజ్ అలా కాకుండా ఇంకో కేసు తీసుకుందాం, ఇంకో కేసు చూద్దాం. సపోజ్ రెండు సెంటర్లు ఈ సెంటర్ ఎస్ సెంటర్ రెండు మైనస్ ఉన్నా లేదా ఈ సెంటర్ కానీ ఎస్ సెంటర్ కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పటికీ ఎక్కువ ఏదైతే ఉందో సపోజ్ ఈ సెంటర్ 4000 మైనస్ ఉండి ఎస్ సెంటర్ ప్లస్ 3000 అనుకోండి, అప్పుడు ఎస్ సెంటర్ మైనస్ 3 దీని 4000 మారిపోతుంది ఆటోమేటిక్ గా. సో నెక్స్ట్ కేసు చూద్దాం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే ఐ సెంటర్ ప్లస్ 1800 ఉంది, ఈ సెంటర్ ప్లస్ 3000 ఉంది, ఎస్ సెంటర్ మైనస్ 4000 ఉంది. సో ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. సారీ బ్యాక్ వెళ్ళాలి. సో ఇక్కడ ఎస్ సెంటర్ ఎక్కువ ఉంది కదా, వాల్యూ మైనస్ ఉంది కదా, అందుకోసమని ఈ సెంటర్ కూడా మైనస్ కింద మార్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ 3000 మైనస్ 4000 మైనస్ 7000 ఈ సెంటర్, ఫస్ట్ ఐ సెంటర్ ఏమో 1800 పనిచేస్తుంది. సో నీది ఒక ఇంటిగ్రిటీ సెంటర్ ఏమో ఇంటెలిజెన్స్ సెంటర్ అనేదేమో 1800 పనిచేస్తుంది, ఇమోషనల్ సెన్స్ వైటాలిటీ ఏమో మైనస్ 7000 పనిచేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ టోటల్ చేసుకుంటే వస్తుంది మైనస్ 5200 రావాలి, అని అలా రాదు. ఈ రెండు కలిసి ఐ సెంటర్ ను కూడా మైనస్ కింద మార్చేస్తాయి, ఐ సెంటర్ కూడా మైనస్ కింద మారుస్తాయి. సో మైనస్ కింద మార్చడం వల్ల ఏమవుతుంటే మైనస్ 1800 మైనస్ 3000 మైనస్ 4000 కింద మైనస్ 8800 ఇంటెన్సిటీతో ఆ థాట్ వస్తుంది. సో ఈ వర్కింగ్ ఎక్స్క్యూషన్ మటుకు ఎం సెంటర్ 1700 తో జరుగుతుంది. సో ఇదనమాట జరిగేది. అందుకని మనకి లోపల కాన్ఫ్లిక్ట్ ఇది నీ యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్ లో నీకు ఎలా కనబడుతుందంటే కాన్ఫ్లిక్ట్ లా కనబడుతూ ఉంటుంది. అందుకని నువ్వే నిర్ణయాలు తీసుకుంటుంటావు, నువ్వే నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే 6ంటికి నిద్ర లేవాలి అనుకున్నావు, అలారం పెట్టుకున్నావు, పడుకున్నావు. పొద్దున్న అలారం అవ్వగానే ఒక రకమైన చిరాకు కలిగి అలారం ఆపేస్తావు, లేదా 10 నిమిషాలు లేద్దాం లేని అలా పడుకో. సరే ఆ తర్వాత గంటకు లేస్తావు, అరగంటకు లేస్తావు, 10 నిమిషాల తర్వాత వేస్తావు అనేది నీకే తెలియాలి. సో ఇక్కడ ఏంటి అంటే నువ్వే నిర్ణయం తీసుకుంటావు, నువ్వే వ్యతిరేకిస్తావు. సో ఇక్కడ ఏంటంటే ఇన్ హార్మోనిక్ అంటే ఇది. హార్మోనిక్ అంటే 3 సెంటర్లు ఒక జట్టుగా పనిచేయటం. 3 జంటలు ఇక్కడ కూడా ఒక జట్టుగా పనిచేస్తుంటాయి, కానీ ఏ సెంటర్ అయితే డామినేట్ చేయిందో రెండో సెంటర్ ను కూడా అదే స్థితికి లాక్ వెళ్ళిపోతుంది. సో అలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ప్రతి దాంట్లోనూ జరుగుతుంటుంది. దీనివల్లే నువ్వు చేద్దాం అనుకున్న పని చేయలేవు, చెయ్యొద్దు అనుకున్న పని ఆపలేవు.
నువ్వు చేద్దాం అనుకున్న పని చేయలేవు, చేయొద్దు అనుకున్న పని ఆపుకోలేవు. సో ఇది కామన్ ప్రాబ్లము. ప్రతి మనిషికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మంచి చెడు తెలియ కాదు, ప్రతి వాళ్ళకి మంచి చెడు బాగానే తెలుసు, నీతులు బాగానే తెలుసు, కానీ చెయ్యాలనుకున్న పని చెయ్యడు, చెయ్యకూడదు అనుకున్న పని ఆపుకోలేడు. దీనికి కారణం ఏమంటే ఇన్హార్మోనిక్ డీకోడింగ్ ఇన్ ద సెక్షన్ 1. ఇంతకుముందు ఓ ఒక యూనిట్ లో అది కరెక్ట్ గా January 1 వచ్చిన వీడియోలో గుర్తుంది కదా, మైండ్ డీకోడ్ అయిపోయిన సీజబుల్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఫార్మేషన్ అనేది హార్మోనిక్ గా ఫామ్ అవచ్చు, ఇన్హార్మోనిక్ గా ఫామ్ అవచ్చు. ఇన్హార్మోనిక్ గా ఉండి ప్లస్ వాల్యూలు ఏర్పడచ్చు, లేదా మైనస్ వాల్యూలు ఏర్పడచ్చు. ఇన్హార్మోనిక్ ఏర్పడితే ఎలా ఉంటుంది అక్యుములేషన్, దానికి పర్యవసానం ఎలా ఉంటుంది, హార్మోనిక్ ఏర్పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది అక్కడ తెలుసుకున్నాం. సో రేపు మళ్ళీ కంటిన్యూ చూద్దాం వీటి గురించి.